గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మీనరాశిలో ఒక నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్రంలో జన్మించిన వారికి ఏ నక్షత్ర జాతకులతో వివాహం బాగుంటుంది, ఎవరైతే వీరికి బెస్ట్ మ్యాచ్ అవుతారు, ఎవరిని వీరు వివాహం చేసుకోకూడదు, ఎందుకు చేసుకోకూడదు, దానికి గల కారణం ఏంటి, ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చాలా క్లియర్గా వివరిస్తానండి. కాబట్టి రేవతి నక్షత్ర జాతకులు కనుక ఈ వీడియోని చివరి దాకా చూసినట్లయితే మీ పెళ్ళికి మీరే పొంతన చూసుకోవచ్చు, అంత క్లియర్గా వివరిస్తాను. ఇక అసలు విషయానికి వస్తే ముందుగా రేవతి నక్షత్ర జాతకులు ఎవరిని వివాహం చేసుకోకూడదో చెప్పుకుని ఆ తర్వాత మిగిలిన నక్షత్రాల వారికి వీరికి 100% వివాహ పొంతన అనేది ఎంత శాతం అనుకూలంగా ఉంటుందో వివరిస్తాను. మీనరాశి రేవతి నక్షత్ర జాతకులు కృత్తికా నక్షత్రంలోని ఏ పాదంలో జన్మించిన వారిని వివాహం చేసుకోకూడదండి. ఎందువలన అంటే వీరిద్దరూ కూడా ఒకే నాడిలో జన్మించారు. అష్టకోట గుణవలన ప్రకారం మనం 8 కోటాలను చూస్తామండి. 8 కోటాలలో మిగిలిన 7 కోటాల కంటే కూడా నాడీ కోటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి సంతానానికి సంబంధించినది కాబట్టి. అటువంటి నాడీ కోటం అనేది అసలు బాలేదు వీరిద్దరికి. కాబట్టి కృత్తికాకి రేవతికి కలవదండి. అలాగే రోహిణీ నక్షత్ర జాతకులకు మీకు కూడా ఏకనాడి దోషం అనేది సూచిస్తుంది. ఆశ్లేషకి మీకు కూడా ఏకనాడి దోషం సూచిస్తుంది. అంటే సంతాన సంబంధిత సమస్యలు భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరికైనా సరే ఆరోగ్య సమస్యలు వస్తాయి. మఘా నక్షత్రంలో జన్మించిన వారికి మీకు కూడా అనుకూలంగా లేదండి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలలో జన్మించిన వారికి మీకు బకోట దోషం అనేది సూచిస్తుంది. అంటే రాశికోటం అనేది అనుకూలంగా లేకపోవటం వల్ల భేదాభిప్రాయాలు వస్తాయండి. మీ ప్రవర్తన వారికి నచ్చకపోవటం కానీ, వారి ప్రవర్తన మీకు నచ్చకపోవటం కానీ, ఇద్దరి మధ్య విభేదాలు రావటం కానీ, భేదాభిప్రాయాలు రావటం కానీ, గొడవలు రావటం కానీ జరుగుతుంది. స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్ర జాతకులకు మీకు కూడా నాడీకోట దోషం అనేది అనుకూలంగా లేదండి, వివాహం కుదరదు. ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణ నక్షత్రానికి మీకు కూడా నాడీకోట దోషం ఉంది. ధనిష్ట 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని మొదటి 3 పాదాలలో జన్మించిన వారికి మీకు కూడా రాశికోటం అనేది అనుకూలంగా లేదండి. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే మీనరాశి రేవతి నక్షత్ర జాతకులు ఎన్ని నక్షత్రాల వారిని వివాహం చేసుకోకూడదంటే కృత్తికా నక్షత్రం వారిని చేసుకోకూడదు, రోహిణి ఆశ్లేష నక్షత్ర జాతకులను చేసుకోకూడదు, మఘా నక్షత్ర జాతకులను చేసుకోకూడదు, చిత్తా నక్షత్రంలో చివరి 2 పాదాలు 3, 4 పాదాల వారిని చేసుకోకూడదు, స్వాతి విశాఖ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణ ధనిష్ట నక్షత్రంలోని 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని మొదటి 3 పాదాలలో జన్మించిన వారిని మాత్రం రేవతి నక్షత్ర జాతకులు వివాహం చేసుకోకూడదండి. కారణం ఏంటంటే బకోట దోషం సూచిస్తుంది, నాడీకోట దోషం సూచిస్తుంది, పాయింట్లు కూడా తక్కువగా వస్తున్నాయి. పాయింట్లు ఏంటండి అనుకోవచ్చండి మీరు. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం మనం అష్టకోట గుణమేళాన్ని చూస్తామండి. అష్ట అంటే 8 అని అర్థం. నాడీకోటం, వర్ణకోటం, వశ్యకోటం, తారాకోటం, దినకోటం, మైత్రికోటం, రాశికోటం, ఇలా మొత్తం 8 కోటాలు ఉంటాయి. 8 కోటాలకి 36 పాయింట్లకు క్యాలిక్యులేట్ చేస్తామండి. అమ్మాయి అబ్బాయి జాతకాలను పక్కపక్కన పెట్టుకుని 36 పాయింట్లకు వీరిరువురికి ఎన్ని పాయింట్లు వస్తాయో చూస్తాం. 18 పాయింట్లు లేదా 18 కంటే ఎక్కువ పాయింట్లు వచ్చాయి అనుకోండి, వివాహానికి అనుకూలమే. 18 పాయింట్ల కంటే తక్కువ వస్తే వారిరువురు వివాహం చేసుకోవటానికి పనికిరారు. అంటే వారిద్దరూ జంటగా పనికిరారు, ఇద్దరికి వివాహం జరగకూడదు. భేదాభిప్రాయాలు వస్తాయి కాబట్టి లో స్కోర్ వచ్చింది కాబట్టి వివాహానికి అనుకూలం కాదు అనే చెప్తాం. ఇప్పుడు మిగిలిన నక్షత్రాల్లో జన్మించిన వారికి మీకు 100%కి ఎంత శాతం అనుకూలమో చెప్తానండి. 50 నుండి 60% మధ్యలో వచ్చింది అనుకోండి, యావరేజ్ మ్యాచ్ అన్నట్లు. 60 నుండి 75% మధ్యలో వచ్చింది అనుకోండి, అబోవ్ యావరేజ్ అన్నట్టు. 75 నుండి 100 మధ్యలో వచ్చింది అనుకోండి, బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చండి. కాబట్టి నేను చెప్పబోయే పర్సంటేజ్ని బట్టి ఎంత అన్యోన్యంగా ఉంటారో మీరు చూసుకోవచ్చు. అయితే చాలామందికి వచ్చే ఇంకో డౌట్ ఏంటంటే, మేము రేవతి నక్షత్రంలో జన్మించాం కదండి, మరి మళ్ళీ రేవతి నక్షత్రంలో జన్మించిన వారినే వివాహం చేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. చేసుకోవచ్చండి, కానీ 2 కండిషన్లు ఉన్నాయి. మొదటి కండిషన్ ఏంటంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ ఒకే పాదంలో జన్మించకూడదు. ఇద్దరూ ఒకే రాశి ఒకే నక్షత్రం కాబట్టి ఒకే పాదంలో జన్మించకూడదు. ఒకవేళ అబ్బాయి 3వ పాదం అనుకోండి, అమ్మాయి 3వ పాదంలో జన్మిస్తే వారిద్దరికి సెట్ కాదు. రెండవ కండిషన్ ఏంటంటే
అబ్బాయి పాదం ఎప్పుడూ కూడా అమ్మాయి పాదం కంటే ముందే ఉండాలి తప్ప వెనక ఉండకూడదు. ఉదాహరణకు అబ్బాయిది 3వ పాదం అనుకోండి, 1, 2, 3 పాదాలలో జన్మించిన అమ్మాయిలు అయితే వారికి సరిపోరు, వివాహం అనుకూలం కాదు. ఎందువలన అంటే 3వ పాదం అంటే ఇద్దరికీ సేమ్ అవుతుందండి, ఇద్దరిది ఒకే పాదం అవుతుంది కాబట్టి అనుకూలం కాదు. 1, 2 పాదాలంటే అమ్మాయి అబ్బాయి కంటే ముందు ఉంటుంది కాబట్టి అనుకూలం కాదు. కేవలం 4వ పాదంలో జన్మించిన వారిని మాత్రమే 3వ పాదంలో జన్మించిన అబ్బాయిలు వివాహం చేసుకోవాలి. అంటే అబ్బాయి ముందు ఉండాలి, అమ్మాయి వెనక ఉండాలి. అలా అయితేనే మీ నక్షత్ర జాతకులను వివాహం చేసుకోవచ్చు. ఇక మిగిలిన నక్షత్రాల వారికి మీకు చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రానికి మీకు 100%కి 92% అనుకూలం అండి, బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు. భరణి నక్షత్ర జాతకులకు మీకు 93% అనుకూలం. మృగశిర నక్షత్రంలోని మొదటి 2 పాదాలలో జన్మించిన వారికి మీకు 78% అనుకూలం. మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలలో జన్మించిన వారికి మీకు 75% అనుకూలం అండి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు మీకు 72% అనుకూలం. పునర్వసు నక్షత్రం మొదటి 3 పాదాలలో జన్మించిన వారికి మీకు 72% అనుకూలం. పునర్వసు నక్షత్రంలోని 4వ పాదంలో జన్మించిన వారికి మీకు 68% అనుకూలం అండి. పుష్యమి నక్షత్ర జాతకులకు మీకు 75% అనుకూలం. పుబ్బా నక్షత్రం, దీనినే పూర్వ ఫల్గుని నక్షత్రం అని కూడా పిలుస్తారండి, వారికి మీకు 90% అనుకూలం అండి. ఉత్తరా నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారికి మీకు 90% అనుకూలం. ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలలో జన్మించిన వారికి మీకు 72% అనుకూలం. హస్త నక్షత్ర జాతకులకు మీకు 75% అనుకూలం. చిత్తా నక్షత్రంలోని మొదటి 2 పాదాలలో జన్మించిన వారికి మీకు 69% అనుకూలం అండి. అనురాధ నక్షత్ర జాతకులకు మీకు 94% అనుకూలం. జ్యేష్ఠ నక్షత్రానికి మీకు 81% అనుకూలం. మూలా నక్షత్రానికి మీకు 89% అనుకూలం. పూర్వాషాఢ నక్షత్రానికి మీకు 88% అనుకూలం అండి. ధనిష్ఠ నక్షత్రంలోని మొదటి 2 పాదాలలో జన్మించిన వారికి మీకు 65% అనుకూలం. శతభిష నక్షత్ర జాతకులకు మీకు 60% అనుకూలం అండి. పూర్వభాద్ర నక్షత్రంలోని 4వ పాదంలో జన్మించిన వారికి మీకు 85% అనుకూలం. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు మీకు 94% అనుకూలం అండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే మీనరాశి రేవతి నక్షత్ర జాతకులు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అంటే అశ్విని, భరణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, పుబ్బ, ఉత్తర, హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రంలోని మొదటి 2 పాదాలు మాత్రమే, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ధనిష్ఠ నక్షత్రంలోని మొదటి 2 పాదాలు మాత్రమే, శతభిష, పూర్వభాద్ర నక్షత్రంలోని 4వ పాదం మాత్రమే ఉత్తరాభాద్ర. ఈ నక్షత్ర జాతకులను రేవతి నక్షత్రంలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే వివాహం చేసుకోవచ్చండి. అయితే వీరందరిలో మీకు బెస్ట్ మ్యాచ్ ఎవరంటే అనురాధ నక్షత్ర జాతకులు, అలాగే ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు మీకు బాగా సెట్ అవుతారండి. మీకు వారికి 100%కి 94% అనుకూలం. అంటే అన్యోన్యత అనేది మిగిలిన నక్షత్రాల కంటే వీరికి ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత భరణి నక్షత్ర జాతకులు, వీరికి మీకు కూడా బాగానే సెట్ అవుతుందండి, 93% అనుకూలం. ఆ తర్వాత అశ్విని నక్షత్ర జాతకులు, వారికి మీకు 92% అనుకూలం. ఆ తర్వాత పుబ్బా నక్షత్ర జాతకులు, ఉత్తరా నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారికి మీకు కూడా 90% అనుకూలం అండి. వీరికి మీకు కంపాటబిలిటీ అనేది ఎక్కువగా మ్యాచ్ అవుతుంది. ఇద్దరి మనస్తత్వాలు కూడా చాలా బాగా కలుస్తాయండి. రేవతి నక్షత్ర జాతకులకు వారు ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోకూడదో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. ఇంకా మీకు డౌట్స్ ఉన్నట్లయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో ఈ సంవత్సరంలో రేవతి నక్షత్ర ఫలితాలు ఎలా ఉన్నాయి, అలాగే రేవతి నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుంది, మీనరాశిలో జన్మించిన వారికి ఉగాది నుండి ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ నెల ఎలా ఉండబోతుంది, మీనరాశి వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు అని చాలా క్లియర్గా వివరిస్తూ స్పెషల్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.